నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక కప్పు బియ్య పిండితోటి 2 రకాల స్నాక్స్ అండి. పిల్లలకు ఈజీగా సమ్మర్లో ఇంట్లో ఉంటారు కాబట్టి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారండి. అలాంటప్పుడు ఒక కప్పు బియ్య పిండి ఉంటే చాలండి, ఇంట్లోనే ఈజీగా ఇలా చేసి పెట్టేయచ్చు. ఇప్పుడు వాటిని ఎలా తయారు చేయాలి ఏంటో చూద్దాం. చాలా త్వరగా అయిపోతాయండి. ఇలా చేసి పెట్టేసి స్టోర్ చేసుకుంటే మనకు 1 మంత్ ఉన్నా కానీ పాడవండి. చాలా బాగుంటాయి. క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఒక కప్పు బియ్యపిండి తీసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు బియ్యపిండికి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. 1 కప్పుకి 1 కప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోయిద్దండి. ఇలా వేసుకున్న దాంట్లో ఇందులో సరిపడా కారం వేసుకోవాలండి. మీకు స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. అందులో 1 చిటికెడు పసుపు వేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఒక 1/2 టేబుల్ స్పూను ఇది వాము అండి. వాము డైజెషన్కి బాగుంటుంది. పిల్లలు కొంచెం ఎక్కువ తిన్నా కానీ బాగా డైజెషన్ అవుతాయి. ఇవన్నీ వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. పిండికి తగ్గట్టు వేసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ. 1 టేబుల్ స్పూను నెయ్యి వేస్తున్నాను. మీరు నెయ్యి ప్లేస్లో బటర్ అయినా వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల క్రిస్పీగా చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో బియ్యపిండి వేసుకోవాలండి. ఇది నార్మల్ బియ్యపిండి అండి. మనం బియ్యం పట్టించుకొని అయినా తీసుకోవచ్చు, లేదంటే బయట షాపులలో దొరికే ప్యాకెట్ బియ్యపిండి అయినా తెచ్చుకొని వాడుకోవచ్చండి. ఏదైనా పర్లేదు. మొత్తం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి, మొత్తం కలిసేంత వరకు. పిండి ఒక్కసారిగా వేయకుండా ఇలా కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా వాటర్లో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాలు అలాగే మూత పెట్టేసి పక్కన ఉంచేయాలండి. ఆ వేడికి అనేది ఇది కొంచెం వేడికి బాగా మగ్గినట్టు అవుద్దండి. అప్పుడు మనకు కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే అప్పటి వరకు కొంచెం ఆరిపోయిద్ది పిండి. ఇగో 10 నిమిషాల తర్వాత నేను గిన్నె నిండా ఉంది కాబట్టి పక్కన బేషన్లో వేస్తున్నాను. ఇలా ఒక బేషన్లో వేసుకొని కొంచెం అయితే అందులోనే కలిపేసుకోవచ్చండి. ఇలా పిండి మొత్తం ఒక బేషన్లో తీసుకోవాలి. ఒకవేళ మనకి ఉప్పు కానీ కారం కానీ ఏమన్నా సరిపోకుండా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి, సరిపోయిద్ది. కొంచెం చల్లని వాటర్ తడుపుకుంటూ చేతులకి బాగా కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి వాటర్ తక్కువైనా వాటర్లో చేయి మనం డిప్ చేసుకుంటూ కలుపుకున్నామంటే కరెక్ట్గా సరిపోయిద్దండి. మొత్తం బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలాగా చపాతీ పిండి ముద్దలాగా మొత్తం కలుపుకోవాలి సాఫ్ట్గా. ఇలా కలిపేసుకొని ఇది ఆరిపోకుండా దీని మీద ఒక క్లాత్ను వాటర్లో డిప్ చేసుకొని తడి క్లాత్ దీని మీద వేసుకోండి. మనకు పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందండి. మనం చేసేవరకు ఎంత పిండి కావాలో అంత తీసి పెట్టుకుంటూ మిగతాదంతా ఇలాగ తడి బట్ట వేసి పెట్టుకుంటే మనకు ఆరిపోకుండా ఉంటుంది. ఇలా ఒక చిన్న ముద్ద తీసుకొని కింద పొడి పిండి వేసుకొని ఇలా చిన్న చపాతీలాగా స్లోగా చేసుకోవాలండి. బియ్య పిండి కాబట్టి మనం ఫాస్ట్గా చేసామంటే సైడ్లకు విరిగిపోయిద్ది. కింద పిండి వేసుకుంటూ స్లోగా చేసుకోవాలి. మరి పల్చగా చేసుకోవద్దండి, మరి అలానే మందంగా చేసుకోవద్దు. కొంచెం మందంగా చేసుకోవాలి, ఈవెన్గా. చిన్నగా చేసుకోవాలండి. ఫాస్ట్గా చపాతీలాగా చేసామంటే మనకి సైడ్లకందు విరిగిపోతాయి. ఇలా చేసుకొని మన సైడ్లన్నీ కట్ చేసేసుకోవాలండి. కొంచెం చీలినట్టు ఉంటాయి కాబట్టి కట్ చేసుకొని ఇలాగా మధ్యలో కట్ చేసుకొని మళ్ళీ ఇలా చిన్న పీసెస్ మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా కట్ చేస్తున్నాను.
మీకు సమానంగా కట్ చేసుకోవాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇలా అన్నీ కట్ చేసేసుకొని చూడండి ఇలాగా. మీకు చిన్న సైజు కావాలంటే ఇంకొంచెం చిన్నగా కట్ చేసుకోవచ్చు. ఇంకా మిగతావన్నీ కూడా ఇలాగే చేసేసుకోవచ్చండి. ఇలాగే చేసేసుకొని ముందుగా మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి. వేడెక్కిన తర్వాత మంట మీడియంలో పెట్టుకొని అప్పుడు మనం చేసుకునే ఈ స్నాక్స్ వేసుకోవాలి. మంట హైలో పెట్టొద్దు, అలాగని సిమ్లో ఉండొద్దండి. మీడియంగా పెడితేనే మనకు పర్ఫెక్ట్గా కాలుతాయి. మీడియం మంట బాగా వేడెక్కిన తర్వాత మంట మీడియంలో పెట్టుకొని ఇవన్నీ వేసుకొని బాగా కాల్చుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మీడియం మంట మీదనే కాల్చుకోవాలండి. అప్పుడే మనకు ఈవెన్గా మొత్తం కాలుతాయి, క్రిస్పీగా వస్తాయండి. మనం నెయ్యి వేసాం కాబట్టి మనకు చాలా సాఫ్ట్గా వస్తాయి. చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు మొత్తం కాల్చుకోవాలండి. మిగతా పిండి కూడా అన్నీ ఇలాగే చేసేసుకోవాలి. ఇలా చేసి పెడితే సమ్మర్లో పిల్లలకి స్నాక్స్ మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ తినడానికి చాలా బాగుంటాయండి. ఇవి టీ టైంలో కూడా తింటే చాలా బాగుంటాయి, పెద్దవాళ్ళకు కూడా. ఇలా చేసేసి డబ్బాలో స్టోర్ చేసినామనుకో ఒక 10 days వరకు చేసి పెడితే సరిపోయిద్దండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం అదే బియ్య పిండితోటి చకోడీలు తయారు చేసుకుందామండి. ఇదిగోండి చకోడీలకి ఇలా చిన్నగా ఉండ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా చేసుకోవాలండి. చూడండి వేసా. మీకు ఇంకొంచెం లావుగా కావాలంటే లావుగా చేసుకోవచ్చండి. ఈ సైజ్ చేస్తున్నా నేనైతే. ఇలా చేసుకుంటేనే మనకు చకోడీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి. మనం చక్రాల గిద్దతో కూడా చేసుకోవచ్చు, చక్రాలు ఒత్తుకునే దాంతో. కాకపోతే ఇలా చేసుకుంటే అన్నీ ఈవెన్గా అన్నీ సమానంగా వస్తాయి. మనకి మధ్యలో కూడా మంచిగా హోల్ లాగా వస్తుంది. కాలడం కూడా చాలా బాగా కాలుతాయండి ఇలా చేసుకోవడం వల్ల చేతితోటి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఒక 2 ఉన్నారనుకోండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఇవన్నీ ఇలా చేసి పెట్టుకోవాలి. ఇలా కొన్ని చేసుకొని ఇవి కాలుతూ ఉంటే మళ్ళీ ఇంకా అవి కాలేలోపు మళ్ళీ ఇంకొన్ని చేసుకోవచ్చండి ఇలాగా. పిల్లలకు మైదా వాడకుండా ఇలా బియ్య పిండితోటే హెల్తీగా చేసి పెట్టుకోవచ్చండి. అన్నీ ఇలా చేసుకోవాలండి. లేదంటే మనకు ఇగో చక్రాలు ఒత్తుకునే దాంతో కూడా ఇలా మనకు రౌండ్గా కొంచెం పెద్ద సైజుగా రౌండ్గా ఉండేది తీసుకోవాలి. అందులో కొంచెం పిండి పెట్టుకొని మనం చక్రాల్లాగా ఒత్తుకోవాలండి. పిండి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఒత్తడానికి కూడా కష్టం అవుతుందండి. అలా చేతితో చేసుకుంటేనే బాగుంటుంది. మనకి ఏ సైజు కావాలో ఇలా మొత్తం ఒత్తేసుకొని ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకొని చిన్నగా ఇలా చుట్టేసుకోవడమే. మనకు పెద్ద సైజు కావాలంటే పెద్దగా ఉంచేసుకోవచ్చు, లేదా చిన్నవి కావాలంటే కొంచెం సైజు తగ్గించుకొని ఇలా చేసుకోవచ్చు. అన్నీ ఇలా ఒత్తుకొని అయినా చేసుకోవచ్చు, లేదా చేత్తో అయినా చేసుకోవచ్చు అండి. ఎలా చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. కాకపోతే మనకు చేత్తో చేసుకుంటే చక్కగా లావుగా వస్తాయి, బాగా పొంగినట్టు మనకు మధ్యలో హోల్ లాగా తినేటప్పుడు బాగా క్రిస్పీగా ఉంటాయండి. ఇలా కూడా బాగుంటాయి. మొత్తం ఇలా చేసి పెట్టుకోవాలని. ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయిల్ పెట్టాం కాబట్టి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇవైతే మంట సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని అప్పుడు కాల్చుకుంటే మనకు చకోడీలు అనేవి క్రిస్పీగా పర్ఫెక్ట్గా కాలుతాయండి. ఇక్కడ మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూడండి ఇలా కలర్ వచ్చేసినాయి. అంతేనండి. 2 రకాల స్నాక్స్ ఈజీగా చేసుకోవచ్చండి. ఒక 1 hour కష్టపడితే పిల్లలకి ఒక 10 days 15 days వరకు హ్యాపీగా తింటారండి. చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి. ఇలా చేసి పెడితే బయట తిండి కాకుండా ఇంట్లోనే బాగా తింటారండి ఇష్టంగా. హాలిడేస్లో చేసుకోవడం కూడా చాలా ఈజీ, చాలా బాగుంటాయి.
అంతేనండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.